ప్రణయ్ హత్య కేసులో A6 గా అమృత చిన్నాన శ్రవణ్ ఉన్నారు. శ్రవణ్ కు జీవిత ఖైదు విధించింది కోర్టు. తీర్పు వెలువడిన తర్వాత శ్రవణ్ కుమార్తె దీనిపైన ఆవిడ మండిపడుతూ ఉన్నారు. తన తండ్రి ఎటువంటి తప్పు చేయలేదని శ్రవణ్ కుమార్తె చెప్తూ ఉన్నారు. అమృత వల్లే ఇదంతా జరిగిందని ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులతో కూడా ఆమె వాగ్వాదానికి దిగారు. మన టీవీ స్క్రీన్ పైన కూడా చూడొచ్చు. ప్రణయ్ హత్య కేసులో A6 గా అమృత చిన్నాన్న శ్రవణ్ పేరును చేర్చారు. అయితే శ్రవణ్ కు ఇవాళ కోర్టు ఏదైతే మిగిలిన A2కి మరణశిక్ష, మిగిలిన 6గురికి జీవిత ఖైదు విధించిందో అందులో A6 గా అమృత చిన్నాన్న అందులో ఉన్నారు శ్రవణ్. అయితే ఆయనకి జీవిత ఖైదు విధించడంపై శ్రవణ్ కుమార్తె తీవ్రంగా మండిపడుతున్నారు. తన తండ్రి ఎటువంటి తప్పు చేయలేదు, కావాలనే అమృత ఇందులో ఇరికించింది, అసలు అమృత వల్లే ఇదంతా జరిగిందని ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ పోలీసులతో వాగ్వాదానికి దిగిన పరిస్థితి. మరింత సమాచారం మా ప్రతినిధి చంద్రశేఖర్ మనకు అందిస్తారు. చంద్రశేఖర్, ఏంటి అక్కడ సిచ్యువేషన్? అసలు A6 గా ఉన్న శ్రవణ్ కుమార్తె ఏమని అంటున్నారు? ఇవాళ నల్గొండ జిల్లా కోర్టులో ఏదైతే 2018లో ఇటు రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా చర్చానీయాంశంగా మారినటువంటి పెరుమాళ ప్రణయ్ హత్య కేసులో ఇటు ఆ జిల్లా SC/ST కోర్టు సంచలన తీర్పు ఇచ్చిందని చెప్పవచ్చు. ఈ కేసులో మొత్తం 8 మంది నిందితులు ఉంటే అందులో ఒకరు A1 ఇప్పటికీ ఇటు బలవన్మరణానికి పాల్పడ్డారు. మరొక 7 నిందితులకు సంబంధించి A2 గా ఉన్న వ్యక్తికి ఉరిశిక్ష విధించింది. అదేవిధంగా ఇటు మిగిలిన నిందితులందరికీ కూడా యావజ్జీవ కారాగార శిక్షతో పాటు 10,000 రూపాయల జరిమానా కూడా కోర్టు న్యాయస్థానం విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది. ఈ నేపథ్యంలో ఇక్కడ ఏదైతే శిక్ష విధించిన తర్వాత న్యాయస్థానం ఆ న్యాయమూర్తి మీరేదైనా చెప్పుకోవాలని అడిగిన సందర్భంలో ప్రతి ఒక్కరు కూడా ఒక్కొక్క కారణంతో తమకు శిక్ష తగ్గించాలని, తమకు 2 పిల్లలు ఉన్నారని, ఇంట్లో A2 గా ఉన్నటువంటి ఎవరైతే ఉరిశిక్షకి ఉరిశిక్ష తీర్పు వచ్చిందో A2 గా ఉన్నటువంటి సుభాష్ శర్మ తన తండ్రి ఇటీవలే మరణం చెందారని, తాను ఒక సామాజిక వర్గ చెందిన వ్యక్తిని కాబట్టి తనకు కర్మకాండాలు నిర్వహించేందుకు అస్థికలు కలపాల్సిన పని ఉందని, అస్థికలు ఇంతవరకు తన తండ్రి కలపలేదు కాబట్టి తనను నిర్దోషిగా విడుదల చేయాలని చెప్పి కూడా ఆయన కోరిన పరిస్థితి ఉంది. అయితే ఈ తీర్పు వెలువడిన వెంటనే ఇటు ఒకవైపు ఇటు ఎవరైతే మొదటి నుంచి కూడా బాధితుల కుటుంబాల సభ్యులందరూ కూడా హర్షం వ్యక్తం చేయడం, ప్రజా సంఘాలు అదేవిధంగా ఇతర సంఘాలు న్యాయవాదులు కూడా హర్షం వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది. మరొక వైపు ఏదైతే నిందితుల వైపు ఉన్నటువంటి A6 గా ఉన్నటువంటి శ్రావణ్ స్వయంగా ఇటు A1 గా ఉన్నటువంటి మారుతిరావుకి స్వయాన సోదరుడు, అదేవిధంగా ఆ ప్రణయ్ భార్య అమృతకి చిన్నాన అవుతారు శ్రావణ్ కుటుంబ సభ్యులు అయితే బోరున విలపిస్తూ కోర్టు ఆవరణలో ఆ శ్రావణ్ భార్య, శ్రావణ్ కుటుంబ సభ్యులు, కూతురు, కొడుకులు కూడా ఇక్కడికి చేరుకున్నారు. వాళ్ళ సోదరి అందరూ కూడా ఇక్కడికి చేరుకున్నారు. ఈ కేసులో తన తండ్రికి ఎటువంటి సంబంధం లేదు, ఈ కోర్టు ప్రాంగణంలోనే నేను ఆత్మహత్యకు చేసుకుంటానని చెప్పి కూడా ఆమె ఆవేదన వ్యక్తం చేస్తూ పోలీసులతో కూడా వాగ్వాదానికి దిగిన పరిస్థితి ఉంది. అంటే ఈ ఓవరాల్ గా చూస్తే మాత్రం చాలా వరకు ఈ కేసు సంబంధించి దాదాపు 5 సంవత్సరాల 9 నెలల పాటు సుదీర్ఘ విచారణ కొనసాగింది. ఈ కేసు తీర్పు పట్ల సర్వత్రా కూడా ఉత్కంఠ నెలకొంది. అదేవిధంగా ప్రాసిక్యూషన్ మొదటి నుంచి కూడా ఎన్నో అవాంతరాలు ఎదుర్కొని వచ్చిన తీర్పు కావడంతో ఇటు ప్రజా సంఘాలు కూడా ఎలాంటి తీర్పు వస్తుందన్న ఉత్కంఠ గత కొన్ని రోజుల ఈ నెల 5న మొత్తం అన్ని వైపుల వాదనలు ముగియడంతో 10వ తారీఖు రోజు తీర్పు ప్రకటిస్తామని చెప్పి న్యాయమూర్తి చెప్పినప్పటి నుంచి కూడా ఒక ఉత్కంఠ నెలకొన్న పరిస్థితి ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో ఈ తీర్పు ఎలా ఉంటుందని చెప్పి ఆఖరికి జిల్లా కోర్టులో ఉన్నటువంటి ఇతర న్యాయవాదులందరూ కూడా ఏదైతే కోర్టు నెంబర్ హాల్లో ఇక్కడ SC/ST స్పెషల్ కోర్టు హాల్ చేరుకున్నారో వాళ్ళందరూ కూడా కిక్కిరిసిన న్యాయవాదులు, అదేవిధంగా ఇక్కడున్న ఇతర వివిధ కేసులకు వచ్చిన వాళ్ళందరూ కూడా హాల్ నిండా ఉన్న సమక్షంలో అంత కిక్కిరిసిన కోర్టు ప్రాంగణంలో న్యాయమూర్తి సంచలన తీర్పును అయితే ప్రకటించారు. ఈ తీర్పు చాలా వరకు సానుకూలంగా అంటే ప్రజా సంఘాలు, అదేవిధంగా మహిళా సంఘాలు, ఇతర ఎవరైతే న్యాయం వైపు నిలబడ్డ వాళ్ళందరూ కూడా ఈ తీర్పును హర్షిస్తుండగా, ఎవరైతే నిందితుల తరఫున కుటుంబ సభ్యులు మాత్రం చాలా వరకు ఇటు కేవలం దీంట్లో ఒక కుటుంబ సమస్యని మాకు అంటగట్టారని చెప్పి కొంతమంది ఆరోపిస్తున్నారు. శ్రావణ్ కుటుంబ సభ్యులు కూడా ఇక్కడ మారుతిరావు కూతురు అమృత వల్లనే జరిగింది తప్పితే మాకేం సంబంధం అని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారు. అదే సమయంలో A2 గా ఉన్నటువంటి సుభాష్ శర్మ కావచ్చు, ఇతర నిందితులు కూడా ప్రతి ఒక్కరూ తమకు ఇందులో సంబంధం లేదనే వాదన అయితే బలంగా వినిపించారు.